ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నకిలీ మద్యంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులతోనే నకిలీ మద్యం ఎక్కువైందన్నారు. దానిపై దృష్టి సారించారన్నారు. వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. కేబినెట్ ముందు మంత్రులతో లోకేష్ సమావేశమై దీనిపై చర్చించారు. నకిలీ మద్యంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులతోనే నకిలీ మద్యం ఎక్కువైందని అన్నారు నారా లోకేష్ కామెంట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, నకిలీ మద్యంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులతోనే నకిలీ మద్యం ఎక్కువైందన్నారు. దానిపై దృష్టి సారించాలని అన్నారు నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఓవరాల్ గా కేబినెట్ సమావేశం జరిగే ముందు మంత్రి నారా లోకేష్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా నకిలీ మద్యం అంశం చర్చకొచ్చింది. దాంతోపాటు మంత్రుల పనితీరు గురించి శాఖల వారీగా దృష్టి పెట్టడానికి సంబంధించి చేసింది చెప్పుకోవడంలో మంత్రులు ఫెయిల్ అవడం, ఈ విషయాలన్నీ కూడా చర్చకొచ్చాయి. ప్రధానంగా వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు కూడా ఫెయిల్ అవుతున్నారన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా నారా లోకేష్ వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నకిలీ మద్యానికి సంబంధించి వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకోవడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా లోకేష్ వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దీంతో పాటు శాఖల వారీగా మీడియాతో మాట్లాడటానికి సంబంధించి కానీ, శాఖల్లో జరుగుతున్న పెర్ఫార్మెన్స్ కి సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అమరావతి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు విజయవాడలో కానీ ఇతరత్ర చెప్పినప్పుడు జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే స్థాయిలో చెప్పాలన్న అభిప్రాయానికి కూడా ప్రధానంగా నారా లోకేష్ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాల్లో కనుక చేసింది చెప్పుకోలేకపోతే జనాల్లో రీచ్ అవడం కష్టంగా ఉంటుంది. దీంతో పాటు వైసీపీకి కౌంటర్లు ఇవ్వడం, వైసీపీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు కావచ్చు, మెడికల్ కాలేజీల మీద చేస్తున్న విమర్శలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా సోషల్ మీడియా వేదికగా లేకపోతే బయట ప్రచారం జరుగుతున్నప్పుడు మంత్రులు యాక్టివ్ రోల్ తీసుకుని వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే జనంలోకి వెళ్లదు, వెనకబడిపోతాం. రెండు రకాలుగా మంత్రులు ఆలోచించాలి. ఈ విషయం మీద దృష్టి పెట్టకపోతే కనుక తప్పనిసరిగా నష్టం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా నారా లోకేష్ వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. కేబినెట్ సమావేశం జరగడానికి ముందు ఆయన కొంతమంది మంత్రులతో, ప్రధానంగా టీడీపీ మంత్రులతో చర్చ జరుపుతూ ఉంటారు. ఆ చర్చల్లో ప్రధానంగా ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఎందుకంటే దాదాపు సంవత్సరంన్నర, 2 ఏళ్లకు కూటమి ప్రభుత్వం గడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఉంటే కనుక రాంగ్ ఇండికేషన్స్ కి వెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు చంద్రబాబు కూడా కేబినెట్ లో కరెంటు ఛార్జీలు తగ్గాయి. కరెంటు ఛార్జీలు తగ్గినప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఏ పరిస్థితిలో తగ్గించాల్సి వచ్చింది, ఎంతవరకు తగ్గాయి, ఇవి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఆ విషయాన్ని కూడా అసలు చేసిన మంచి పనులు కూడా సరిగా ప్రెజెంటేషన్ చేసుకోలేకపోతే కనుక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి హాట్ టాపిక్ గా ఉన్న లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఒకవేళ నిజంగానే నకిలీ మధ్య ఉంటే కనుక దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, కొంతమంది నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా కాకుండా ఒక పథకం ప్రకారం పనిగట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే కనుక తప్పనిసరిగా ఖండించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయాన్ని కూడా లోకేష్ వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇవాళ ఉదయం లోకేష్ తో జరిగిన మీటింగ్ లో కావచ్చు, కేబినెట్ సమావేశంలో కావచ్చు, మంత్రులు కొంత యాక్టివ్ గా ఉండాలని ఎప్పుడు చెప్పే విధంగానే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. లోకేష్ కూడా ఇదే యాంగిల్లో మంత్రుల ప్రెజెంటేషన్ కావచ్చు, జిల్లా మంత్రుల అభిప్రాయాలు కావచ్చు, ప్రధానంగా జిల్లా టూర్లో ఎక్కువగా చెప్పాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్వాతి, రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.